అమెరికా ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఆర్థిక సంక్షోభం దిశగా పరుగులు పెడతా ఉంది అనే విషయాన్ని అమెరికాకే చెందిన యుగవ్ అనే ఒక స్వచ్ఛంద సంస్థ సర్వేలో తేటతెల్లమైపోయింది. సహజంగానే అమెరికన్లు ఎక్కువగా సంపాదించడం, ఆ వచ్చిన దాన్ని ఎక్కువగా ఖర్చు చేయడం అనేది వారి యొక్క జీన్స్లోనే ఉంది. సరే, అమెరికాకి వెళ్ళిన మిగతా విదేశీయులైతే జాగ్రత్తగా సంపాదించుకొని రూపాయి పోగు చేసుకుని వారి దేశంలో ఆస్తులు డెవలప్ చేసుకుంటూ ఉంటారు. పరిస్థితులు మొత్తం తారుమారైపోయాయి. గడిచిన 4 సంవత్సరాల నుంచి అమెరికాలో ఆర్థిక పరిస్థితి, దేశ ఆర్థిక పరిస్థితి, ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. దాదాపు 67% మంది అప్పులు చేస్తూ ఉన్నారు. రోజువారీ ఖర్చుల కోసం, లగ్జరీ కోసం కాదు, క్రెడిట్ కార్డుల బిల్లులు చెల్లించడం కోసం, అప్పటికే ఇల్లు కొనుగోలు చేస్తుంటే దాని ఈఎంఐ కట్టడం కోసం, కార్లు ఎలాగుంటాయి కాబట్టి కార్లకు ఈఎంఐ కట్టడం కోసం తెలిసిన దగ్గర అల్లా అప్పులు చేసి రోజులు నెట్టుకొస్తూ ఉన్నారు. ఇక ఉద్యోగాలు ఊడిపోయిన వాళ్ళ పరిస్థితి మరీ దారుణం. సంవత్సరానికి ₹1,00,00,000 ప్యాకేజీలో చేసి ఉద్యోగాలు పోగొట్టుకొని రెస్టారెంట్లలో పనిచేయాల్సిన దుస్థితి నెలకొంది అని ఒక టెకీ పెట్టిన వీడియో వైరల్ అయిపోయింది. ఇక కనీసం $1,000 కూడా పేమెంట్ చేయలేని వారి సంఖ్య 47% ఉంది అమెరికాలో అనే విషయాన్ని యుగవ్ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. యుగవ్ వెల్లడించిన సర్వే రిపోర్ట్ చూస్తూ ఉంటే అమెరికా ఆర్థిక పరిస్థితే కాదు, ప్రజల ఆర్థిక పరిస్థితి కూడా అత్యంత దారుణంగా తయారైంది. అమెరికా ప్రజలు $18.8 ట్రిలియన్ అప్పుల ఊబిలో కూరుకుపోయారు. అంటే భారత జీడిపితో చూస్తే 500%. అంటే భారతదేశం ఒక 5 సంవత్సరాల పాటు చేసే ఉత్పత్తి విలువ ఎంత ఉంటుందో అంత అప్పుల్లో అమెరికా ప్రజలు కూరుకుపోయారు. ఒకవైపు నిరుద్యోగం, మరొక వైపు ద్రవ్యోల్బణం, మరొక వైపు పెరిగిపోతున్న ఖర్చులు, ఎమర్జెన్సీ ఎక్స్పెండిచర్స్, ఇవన్నీ ప్రజల్ని గుల చేస్తా ఉన్నాయి. ఇక క్రెడిట్ కార్డుల గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. ఈ విధంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ మేడి పండు మాదిరి తయారైంది. ఏ క్షణంలోనైనా ఒక బిగ్ రెసిషన్ రావచ్చు, తీవ్ర ఆర్థిక సంక్షోభం రావచ్చు అనే విషయాన్ని యుగవ్ సర్వే తేటతెల్లం చేసింది. దీనికి సంబంధించి మరో రిపోర్ట్ విడుదల కాబోతా ఉంది ఈరోజు. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.